మల్లెల లింగారెడ్డి అన్న గారికి, మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సుధాకర్ అన్న గారికి, అలాగే సుబ్బారావణ గారికి, పెద్దలు గౌరవనీయులు రామచంద్ర నాయుడు గారికి, జనసేన ఇన్ఛార్జి త్రిలోక్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఇంకా మిత్రులకు, ఈ 4 గ్రామాల నాయకులకు, ఇక్కడ విచ్చేసిన జనానికి, సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 4 గ్రామాల ప్రజలు రామచంద్ర నాయుడు గారు వచ్చి ఎంతో ఆపాయితంగా తప్పకుండా మీరు రావాలన్నా అంటే ఎన్ని పనులున్నా కూడా నేను అవన్నీ పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి 6:30 కల్లా వస్తానని చెప్పేసి, ఇంకో మీటింగ్ కూడా ఉంది వేరే చోట, వస్తానని చెప్పినా ఇప్పటికే ఇక్కడే 6:30 పైన అయింది. తప్పకుండా మీ అభిమానాన్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, వచ్చేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. అయితే సుధాకర్ యాదవ్ గారిని మీరందరూ మనస్ఫూర్తిగా కష్టపడి అత్యంత మెజార్టీతో ఆయన్ను గెలిపించాలా. ప్రజల్లో మార్పు వచ్చింది జగన్ ప్రభుత్వం పైన. ఈ సైకో ఎప్పుడు పోవాలా అనేది ఒక పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదల ఉండే మిగతా చోట్ల కన్నా ఈ 4 గ్రామాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా, ఒక ఓటు కూడా పక్కకు పోకుండా సుధాకరన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ గ్రామాల అభివృద్ధికి మేమందరం కలిసి కూడా తప్పకుండా కృషి చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన కానీ నేను కానీ వ్యాపారస్తులమే, మాకు ఎలాంటి డబ్బు మీద ఆశ లేదు. ఒక్క తూరి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నేను మైదుకూరు ఇన్ఛార్జిగా రఘురామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఇన్ఛార్జిగా పెట్టారు. అప్పుడు కూడా ఈ రేకులగుంట ఈ గ్రామాలకు రావడం జరిగింది. మళ్ళా నేను సుధాకరన్ అయితే ఇక్కడ రకమైన క్యాండిడేటు, ఆయన నెగిటివ్ ప్లేసు మటమేరియానే అని చెప్పేసి హైదరాబాదు పోయి 2-3 పర్యాయములు ఆయన్ను నచ్చజెప్పి చంద్రనాయుడు దగ్గర తొలుకొని పోయి ఆయన్ను మైదుకూరు ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత నేను సెలవు తీసుకున్నాను. ఆ పరిచయాలు దండిగా ఉన్నాయి మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో. మా శక్తి వంచన లేకుండా సుధాకరన్న కానీ మేము కానీ కష్టపడతాం. దాని ప్రతిఫలం మీరు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అత్యంత మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని చెప్పేసి, ఎందుకంటే మొదటి సంవత్సరం కొత్తగా వచ్చి రాజకీయ అనుభవం లేకపోవడం కారణాల్లో ఇంకొక కొత్త క్యాండిడేట్ అయ్యిండో ఓడిపోవడం జరిగింది. రెండవ తూరి జగని రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఉండే అభిమానంతో రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆయనకుండే ఇమేజ్ని కానీ కొడుకు మీద చూపించి కొడుకు మాటలు విని మోసపోయి ఈ బుద్ధు మన ఆంధ్ర రాష్ట్రం చీకట్లో నడుస్తుంది. ఇప్పుడు ఈ చీకటి వారిపల్లి ఏ విధంగా చీకట్లో ఉందో రాష్ట్రాన్ని అంతా కూడా ఒక వెలుగులో నింపాల్సిన జగన్మోహన్ రెడ్డి చీకట్లో నింపినాడు. కాబట్టి ఆ చీకటిని తొలగించుకోవాలంటే సుధాకర్ యాదవ్ ఇక్కడ గెలిచాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు పీరియడ్లో కానీ చంద్రబాబు నాయుడు పీరియడ్లో కానీ గ్రామాలు అభివృద్ధి చెందినాయి, ఇవన్నీ జరిగినాయి. ఈ వద్దు మధ్యలో మైదుకూరు రోడ్డు కూడా స్టేట్ గవర్నమెంటు భూములు కొనుగోలు చేసి ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవంటే సెంట్రల్ గవర్నమెంటే పూనుకొని ఆ డబ్బులు కూడా భూములు పోయిన వాళ్ళందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంటే డబ్బిచ్చి ఆ రోడ్డును 4 లైన్గా చేస్తారు. కడప జిల్లాలో కూడా వచ్చే 5 ఏళ్లలో అన్ని రోడ్లు కూడా 4 లైన్స్ రోడ్లు అవుతాయి. దాంట్తో పాటే పంచాయతీ రోడ్లు కానీ గ్రామీణంలో ఉండే వీధి రోడ్లు కానీ అవన్నీ కూడా ఆయనకు శాశ్వతంగా ఒక్క తూరి సుధాకర్ యాదవ్
మంచి పేరు తెచ్చుకోవాలనేది ఆయన కోరిక. మీరు ఆయన్ను తప్పకుండా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. నన్ను మన్నించాలి, పూర్తి మీటింగ్ అయిపోయినంత వరకు ఉండలేని నేను వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి కూడా ప్రోగ్రాం ఉంది, మీరు ఏమనుకోవద్దు. వచ్చినాడు వెళ్ళినాడని. మీకు అందరికీ అండదండలుగా మీకు ఏ అవసరం వచ్చినా కూడా నేను కూడా పొద్దుటూరులోనే ఉంటాను కాబట్టి మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను.